Welcome to the future of coding. Let's build and grow together. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ కోడ్ విత్ సుబ్బు. ఈ మధ్య మన లైవ్లో కానీ మన వీడియోస్ కింద కామెంట్స్ కానీ అన్ని డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్, డేటా అనలిస్ట్ అని కామెంట్ చేస్తున్నారు. దానికోసమే మీ ముందుకు వచ్చేసి డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్ అనేది తీసుకుని వచ్చాను. అండ్ డేటా అనలిస్ట్ అనేది ఎలా అవ్వాలి, జాబ్ ఎలా కొట్టాలి అని చూసుకుందాం అనమాట. మనము ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి గైస్. ఓకే, మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. అసలు డేటా అనలిస్ట్ అంటే ఏంది, డేటా అనలిస్ట్ ఏం చేస్తాడు అని తెలిసేసుకున్నాం ఎండ్ టు ఎండ్. అసలు డేటా అనలిస్ట్ అంటే ఏం లేదు, మనకి వచ్చేసి ఇప్పుడు మనకి సమ్మర్ ఎండ్ ఆఫ్ ద సీజన్ సేల్ జరుగుతుంది కదా. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్, మింత్రా ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఈ సీజన్లో మనకి ఒక ప్రోడక్ట్ సంబంధించి ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఎంత డేటా వెళ్ళింది అండ్ ఎంతమంది పర్చేస్ చేశారు, ఏ టైమ్స్లో పర్చేస్ చేస్తున్నారు అండ్ ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు ఈ సీజన్ సేల్ పెట్టడానికి, ఇలా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చెక్ చేసి అంటే పాస్ట్ డేటాని చెక్ చేసి మొత్తం నీకు విజువలైజేషన్ లాగా చేసి చూపించేవాడిని డేటా అనలిస్ట్ అంటారు. ఎలా విజువలైజేషన్ చేయాలంటే మీకు ఆల్రెడీ తెలుసు, మీకు ఆల్రెడీ ఉన్నాయి చాలా. ఇలా డేటా విజువలైజ్ చేసేవాడిని డేటా అనలిస్ట్ అంటారు అనమాట. ఏమంటారు? డేటా అనలిస్ట్ అని అంటారు. ఇక్కడ మనం డేటా అనలిస్ట్ చేసే పని ఏంటిది అసలు? నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఇలా వీడియో ఇవన్నీ చేస్తాడు. అసలు నార్మల్ డేటా అనలిస్ట్ నార్మల్ ప్రాసెస్ ఏం జరిగిందో తెలుసా? నార్మల్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనం ఎప్పుడైతే మనం ఈ కామర్స్ వెబ్సైట్ ఇవన్నీ అంటున్నాం కదా, అక్కడ నుంచి వాడు డేటా తెచ్చుకొని ఎక్సెల్‌లో గానీ ఆర్ మైఎస్‌క్యూఎల్‌లో వీటిలో డేటాబేస్‌లో ఉంటాయి కదా, అయి తెచ్చేసుకొని కలెక్ట్ చేసుకుంటాం. అక్కడి నుంచి కలెక్ట్ చేసుకొని అండ్ వాటిల్ని క్లమ్జీ ఉన్నప్పుడు ఆర్ఎల్స్ నన్ వాల్యూస్, జీరోస్ ఇలా ఏమైనా ఉన్నప్పుడు మనం క్లీన్ చేసి ఆ డేటా అనేది ఆర్గనైజ్ చేయాలి మంచిగా. మంచిగా ఆర్గనైజ్ చేసినప్పుడే మనకి విజువలైజేషన్ అనేది ఇలా కరెక్ట్‌గా వస్తదనమాట. ఇలా కరెక్ట్‌గా వస్తది. ఇలా మనకి మంచిగా విజువలైజేషన్ అనేది కనిపిస్తుందనమాట. అండ్ నెక్స్ట్ ఏం చేస్తాడు, బేస్డ్ ఆన్ మీరు ఎక్సెల్ కానీ మైస్క్యూఎల్ కానీ యూజ్ చేసుకుని మంచిగా అనలైజ్ చేస్తాడు ప్యాటర్న్స్ యూజ్ చేసి. ఎలా చేయాలి ఇది, ఓకే ఇలా చేస్తే ఇది బాగుంటుంది, ఇలా ఇలా అని అనుకొని అండ్ నెక్స్ట్ మొత్తం కలెక్ట్ చేసుకుంటారు. ఈ డే ఇప్పుడు మండే వచ్చేసి మన సేల్లో ఇంతమంది పర్చేస్ చేశారు, ఇంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు, ఇవన్నీ మనం డిఫరెంట్గా చూసుకొని మొత్తం చెక్ చేసి చెక్అవుట్ చేసి స్టార్ట్ చేస్తాడు. ఇంకా అంటే ప్యాటర్న్స్ మార్చుకుని ఇవన్నీ చేసి విజువలైజేషన్ స్టార్ట్ చేసి మనకి పవర్ బిఐ ఇవన్నీ ఉన్నాయి కదా ట్యాబ్లు యూజ్ చేసి దాంట్లో డేటా పోస్ట్ చేస్తాడు. బూమ్ అయిపోయింది. ఇలా మనకు ఒక డాష్ బోర్డ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇలా డేటా అనలిస్ట్ అనేది చేస్తారనమాట. మీరు డేటా అనలిస్ట్ అవ్వాలంటే మీరేం చేయాలి, రోడ్ మ్యాప్ ఏందో తెలుసుకుందాము. డేటా అనలిస్ట్ అవ్వాలంటే మీరు ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్గా మీకు ఎక్సెల్ వచ్చి ఉండాలన్నమాట. ఎక్సెల్ అండ్ డేటా అనలిస్ట్ అనే రోల్ అనేది హై డిమాండ్లో ఉంది 2026లో. అండ్ ఫ్యూచర్ కానీ మస్తు ఉంటుంది అనమాట, భలే ఉంటుంది. అండ్ మోస్ట్లీ మన డేటా అనలిస్ట్ రోల్స్ అనేది హెల్త్ కేర్, ఫినాన్స్, ఈ కామర్స్, రీటైల్, మార్కెటింగ్, స్పోర్ట్స్ ఇక్కడ అన్ని మీరు చూసుకుంటే మనకి స్పోర్ట్స్ లో విజువలైజ్ చేసి చూపిస్తారు. చార్ట్స్ లో గ్రాఫ్స్ ఇలా చూపిస్తారు అనమాట. ఇలా మనకి డిమాండ్ అనేది చాలా ఉంటుంది. మనకి డేటా అనేది ముఖ్యం అనమాట. డేటా లేనిది ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వరల్డ్ లో అవ్వదు అనమాట. అందుకనే డేటా అనలిస్ట్ రోల్ మస్తు ఉంటుంది. నేను ఒక 3 రోడ్ మ్యాప్స్ టైప్ చూపిస్తాను. అన్నీ ఒకేలా ఉంటాయి. కాకపోతే డిఫరెంట్ ఎలా నువ్వు సింపుల్‌గా నేర్చుకోవాలని చూపిస్తాననమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎక్సెల్ నేర్చుకోవాలి. ఎక్సెల్ ఎందుకంటే ఎక్సెల్‌లో గాని ఏం నేర్చుకోవాలంటే మనకి ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది రావాలి కొంచెం. అంటే స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీస్ ఈ స్టాటిస్టిక్స్‌లో కొన్ని ఉంటాయి. మీడియన్, వేరియన్స్ ఇలా ఉంటాయి. అయి నేర్చుకోవాలి. అండ్ ఈ ప్రాబబిలిటీలో పైవట్ టేబుల్ ఇయన్నీ ఉంటాయన్నమాట. ఇవి కొంచెం నీకు బేసిక్స్‌లో ఖచ్చితంగా రావాలి. మ్యాథ్స్ అయితే కొంచెమైనా ఖచ్చితంగా వస్తేనే మీరు విజువలైజేషన్ చేసేటప్పుడు మీకు మ్యాథ్స్ అనేది ఉపయోగపడిద్దనమాట. ఎట్లా? మీరిప్పుడొచ్చేసి కొన్ని డేస్‌కి కావాలి. ఎల్స్ ఇంత పర్సెంటేజ్ ఉన్న వాటిలకి గావాలి. ఇలా కొన్నుంటాయి. అయి యూజ్ చేసుకొని మనం ఎక్సెల్‌లో సింపుల్‌గా కంప్లీట్ చేస్తామనమాట. మనం పైథాన్ గాకుండా ఎక్సెల్‌లో సింపుల్ చేస్తాం. అందుకని ఎక్సెల్ యూజ్ చేస్తారు మాక్సిమం ఆఫ్ ద పీపుల్. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనం ఇలా ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ నేర్చుకున్నాక మనం నెక్స్ట్ ఇంకా ఎక్సెల్‌లో మనకి చాలా ఫార్ములాస్ ఉంటాయి. అవి ఉంటాయి, ఇవి ఉంటాయి.
లైక్ మీన్‌కి, వేరియన్స్‌కి ఇయన్నీ ఉంటాయి. మనం ఇయన్నీ ఎక్సెల్‌లో మాస్టర్ చేస్తే కొంచెం ఖచ్చితంగా తొందరగా మనం డేటా అనలిస్ట్ అయిపోతాం. తర్వాత మనం ఏం చేయాలి? మనం ఎక్సెల్ నుంచి డేటా తెస్తున్నాం. పవర్ బిఐలోకి డేటా విజువలైజ్ చేస్తున్నాం బానే ఉంటది. బట్ మనము డేటాబేస్ యూజ్ చేసుకొని కానీ చేయాలనమాట. ఎందుకంటే పెద్ద పెద్ద అప్లికేషన్స్ అన్నీ డేటాబేస్‌లోనే ఉంటది. ఆ డేటాబేస్ ఉపయోగించుకొని మనం ఎలా చేస్తామని చేయాలనమాట. లైక్ మనం ఒక టేబుల్‌ని ఎలా రిట్రైవ్ చేసుకుంటున్నాము, మల్టిపుల్ టేబుల్స్ అయినా ఒకటైనా ఎలా జాయిన్స్ ఎలా చేస్తున్నాము, ఆర్ ఎల్స్ మనం ఆర్డర్‌లో ఎలా పెడతాము, ఇయన్నీ మనం నేర్చుకోవాలనమాట. డేటాబేస్ అనేది ఎస్‌క్యూఎల్ అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఏమి యూజ్ చేయాలంటే డేటా విజువలైజేషన్ టూల్స్ నేర్చుకోవాలి. అవేంటి మనకి పవర్ బిఐ ఉంది అండ్ టాబ్లూ ఉందన్నమాట. ఈ రెండిట్లో నేను రికమెండ్ చేసేదైతే పవర్ బిఐ రికమెండ్ చేస్తాను. అండ్ 2 మంచిగానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది మనకొకటే. అది పైథనే. ఆర్ గాని నేర్చుకోవచ్చు. బట్ పైథాన్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. కొంచెం సింపుల్‌గా ఉంటది. మీరు డేటాబేస్‌తో కనెక్ట్ అవ్వడానికి ఇయన్నీ అన్నమాట. అందుకని మీరు పైథాన్‌లో గాని ముఖ్యంగా మీరు బేసిక్స్ నేర్చుకున్నాక కొన్ని ప్యాకేజెస్ కంపల్సరీగా నేర్చుకోవాలి. ఫస్ట్ వచ్చేసి పాండాస్. పాండాస్ ఎందుకంటే మీరు డేటా విజువలైజేషన్ డేటా క్లీనింగ్ చేయటానికి, మీ డేటా రిప్రజెంట్ చేసుకోవడానికి మనం పాండాస్ యూజ్ చేస్తాం. నంపైస్ వచ్చేసి మన ఇచ్చిన డేటాను బేస్ చేసుకొని కాలిక్యులేషన్స్ చేస్తాము. అండ్ మనం మ్యాట్‌లాబ్‌లిబ్ అండ్ సీబాన్ వచ్చేసి డేటా విజువలైజేషన్‌కి యూజ్ చేస్తామనమాట. అండ్ ఈ ప్యాకేజెస్ కంపల్సరీ రావాలి. అండ్ మనం ఎక్సెల్ ఫైల్‌ని, సీఎస్‌వి ఫైలు, జేసన్ ఫైల్ ఎలా హ్యాండిల్ చేస్తాము అండ్ ఫైల్స్ ఎలా అప్‌లోడ్ చేస్తాం, ఎలా రిట్రైవ్ చేసుకుంటాం అని గాని పైథాన్‌లో మీకు రావాలనమాట. అండ్ మనం వచ్చేసి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ చేయాలంటే మీరు కాగ్నిట్ ప్లాట్‌ఫార్మ్‌కెళ్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ఉంటది మనకి ఆడ. మస్తుంటాయి. చాలా చాలా టైప్స్ ఆఫ్ డేటా ఉంటాయి. ఆ డేటా తీసుకొని నువ్వు లైక్ అంటే పాస్ట్ డేటా ఎవరో ఒకలివి ఉంటాయన్నమాట. కామర్స్‌యి గాని, కోవిడ్‌కి సంబంధించి ఇయన్నీ ఉంటాయి. ఒకసారి నువ్వేం చేయాలంటే నువ్వు ఆ డేటాను తెచ్చుకొని మన డేటా ప్రాసెస్ చూపించినట్టు క్లీన్ చేసి అండ్ ప్యాటర్న్ బిల్డ్ చేసి విజువలైజ్ చేయాలన్నమాట. ఇలా మనము ఒక డేటా సైన్స్ అనేది డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్ అనేది ఇలా అవుతుందన్నమాట. మనకి మెయిన్‌గా మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ నేర్చుకోవాలి. అండ్ తర్వాత ఎక్సెల్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. దాంట్లో ప్యాకేజెస్ నేర్చుకోవాలి. అండ్ వచ్చేసి పవర్ బిఐ ఆర్ టాబ్లూ నేర్చుకోండి. అండ్ ఇంకొంచెం మీకు విజువలైజేషన్‌గా చూపియాలి అంటే నేనేం చేస్తానంటే ఇక్కడ వస్తానన్నమాట. ఇక్కడ మనమేముంది, ఇందాక మనం ఏదైతే చూపించామో ఇక్కడ అదే ఉంటదనమాట. మనం ఏం నేర్చుకోవాలి ఫస్ట్ వర్కింగ్ విత్ డేటా అంటే ముందల డేటాని వర్క్ చేయాలి. డేటా వర్క్ చేయాలంటే డేటాబేస్‌తో వర్క్ చేస్తాము. అండ్ ఫైల్స్‌తో, ఏపీఐ ఇలా యూజ్ చేస్తామనమాట. ఎక్కడి నుంచి మనం డేటా తెచ్చుకుంటున్నామో అది తెలియాలి. తర్వాత ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించుకొని కదా మనం తెచ్చుకునేది డేటాని. అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డేటా వ్రాంగ్లింగ్ అనమాట. మనకి స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ ఇయన్నీ రావాలనమాట. తర్వాత మనకి పైథాన్‌లో వచ్చేసి పాండాస్, నంపైస్ ఇయన్నీ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇలా అంటే మీకు కొంచెం విజువలైజేషన్‌లో చూపిస్తే బావుండిద్దని నేను ఇలా చూపిస్తున్నాననమాట. అండ్ మనకొచ్చేసి ఎలా డేటా పుష్ చేస్తాము, ఇగని అంత ఐడియా అవసరం లేదు. మీరు గిట్‌లో ఎలా యూజ్ చేస్తారు? ఎలా గిట్ నుంచి ఎలా తెచ్చుకుంటారు ఇలా. ఇలా మనకు కావాలన్నమాట. ఈడీఏ అంటే ఎక్స్‌ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అనమాట. అంటే మీరు వచ్చిన డేటాని ఎలా విజువలైజ్ చేస్తున్నారని ఇక్కడ చూపిస్తారనమాట. ఇక్కడ ఏం చేయాలి? మీరు డూప్లికేట్ వాల్యూస్ ఉన్న, మిస్సింగ్ వాల్యూస్ ఇంకేమైనా ఉన్నప్పుడు అయి రిమూవ్ చేసి మంచిగా డేటాని మీరు ఒక ఆర్గనైజేషన్ వేలో పెట్టుకోవాలి. ఎక్సెల్‌లో ఆర్ ఇట్లా పెట్టుకొని అప్పుడు విజువలైజేషన్‌కెళ్ళాలి మీరు. అప్పుడు ఏంటి చేయాలి మీరు? మీకొచ్చేసి ఎక్సెల్‌లో చేయొచ్చు. పవర్ బిఐ, ట్యాబ్‌లు పవర్ బిఐ అయితే ఎమ్మటనే అయిపోద్దనమాట. అలా అనమాట. ఇలా మనము ఒక డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్ అనేది చేస్తుంటాం. అండ్ మీకేమన్నా ఇంకా రిసోర్సెస్ గావాలి, మళ్ళీ ఉండాలి అని అనుకుంటే ఇగోండి ఇక్కడొచ్చేసి మనం ఫస్ట్ ఓవర్‌వ్యూగా మనం స్టాటిస్టిక్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. స్టాటిస్టిక్స్ ఇయన్నీ ప్రాబబిలిటీ నేర్చుకొని, ఎస్‌క్యూఎల్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ మనం మైస్క్యూఎల్ అయితే ఎలా కనెక్ట్ అవుతాము అండ్ ఎంఎస్ ఆఫీస్ వస్తుంది సారీ. ఎక్సెల్ నేర్చుకోవాలి అండ్ మనకి టూల్స్ ఉన్నాయి కదా! పవర్ బిఐ ఇయన్నీ నేర్చుకొని ప్రాజెక్ట్స్ అని చేయాలనమాట. ఇలా మనకి ఒక డేటా అనలిస్ట్ అనేవాళ్ళు చేస్తారనమాట. ఓకేనా? ఆహ్, మీకింకా మీకు నేను ఇంకోటి చెప్తాను చూడండి. మనకి డేటా అనలిస్టు, డేటా ఇంజినీరు అండ్ డేటా సైంటిస్ట్ అనేవాళ్ళు వేరనమాట. మనకి డేటా అనలిస్ట్ అనేవాడు ఏం చేస్తాడు? పాస్ట్ డేటాను ఉపయోగించుకొని ఫ్యూచర్ లైక్ పాస్ట్ డేటాను ఉపయోగించుకొని ఇలా విజువలైజ్ చేస్తాడు. అదే డేటా ఇంజినియర్ ఏం చేస్తాడంటే పాస్ట్ అండ్ ప్రెజెంట్ డేటాని తీసుకొనొచ్చి మీకు ఇలా విజువలైజ్ చేసి చూపిస్తాడనమాట.
అండ్ మన డేటా ఇంజినీర్ డేటా సైంటిస్ట్ ఏం చేస్తారంటే పాస్ట్ డేటా, ఫ్యూచర్, ప్రెజెంట్, పాస్ట్ అండ్ ప్రెజెంట్ ఉపయోగించుకొని ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేస్తారనమాట. అంటే ఈ సమ్మర్లో ఇలా సేల్ అయినాయి, నెక్స్ట్ సమ్మర్లో ఎలా సేల్ అవుతాయి, ఇలా నేర్చుకుంటారు అనమాట. మీకు ఇప్పుడు వచ్చేసి డేటా అనలిస్ట్ అనేది అయిపోయింది. మీకు డేటా సైన్స్, డేటా ఇంజినియర్ అండ్ డేటా సైంటిస్ట్ రోడ్ మ్యాప్స్ కావాలంటే ఈ వీడియోకి 500 వ్యూస్ అండ్ ఒక 100 లైక్స్ కంప్లీట్ చేయండి గైస్. నేను ఖచ్చితంగా డేటా సైంటిస్ట్ అండ్ డేటా ఇంజనీర్ రోల్కి ఖచ్చితంగా చేస్తాను. ముగ్గురికి ఒకటే బ్రో డిఫరెన్స్ వచ్చేసి డేటా అనలిస్ట్ ఏం చేస్తాడంటే ఉన్న డేటాని తీసుకుని వచ్చి ఇలా విజువలైజ్ చేసి చూపిస్తాడు నీకు. ఇలా ఓకే ఇలా ఉండిద్ది, ఇలా చేయాలి, ఇలా ఉంటది అని. అండ్ మనకి డేటా ఇంజినీర్ ఏం చేస్తాడంటే పాస్ట్ అండ్ ప్రెజెంట్ ఇప్పుడు వచ్చిన డేటాను బేస్ చేసుకొని విజువలైజ్ చేస్తాడు. అండ్ మనకి డేటా సైంటిస్ట్ ఏం చేస్తాడంటే పాస్ట్ డేటా, ప్రెజెంట్ ఈ రెండింటిని బేస్ చేసుకొని ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేస్తాడనమాట. అంటే ఎంఎల్, మిషన్ లెర్నింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి మీరు దీనికి లైక్ 100 లైక్స్ కంప్లీట్ చేస్తే నేను కన్ఫామ్ గా మీకు డేటా ఇంజనీర్ అండ్ డేటా సైంటిస్ట్ రోడ్ మ్యాప్స్ అనేవి చేస్తానమాట. ఇది మోస్ట్ డిమాండింగ్ వీడియో అయిపోయింది అనమాట. ఓకే, ఇంతటితో మీకు రోడ్ మ్యాప్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఒకసారి కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇంకా ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, మన వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఒక్క నిమిషం మీరు ఒకసారి చూసుకుంటే మీకు ఈ రిసోర్సెస్ అన్ని కావాలంటే నా యూట్యూబ్ బయోలో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. నా ఇన్స్టాకి డిఎం చేస్తే మీకు నేను ఈ రిసోర్సెస్ అన్ని ఇస్తాను అనమాట. ఓకేనా? బై గైస్.